రాయ్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం ఛేదన ప్రారంభించిన భారత జట్టు 6 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులకు వచ్చిన ఇషాన్ కిషాన్ ఆకాశమెద్దుగా చెలరేగిపోయాడు. 2 వికెట్లు పడినప్పటికీ ఎక్కడా వణుకు బెణుకు లేకుండా సిక్సర్లు 4ల మోత మోగించాడు. సూర్యకుమార్ యాదవ్ తో కలిసి 48 బంతుల్లోనే మూడో వికెట్ కు 122 పరుగులు జత చేశారు. ఇషాన్ కిషన్ తాను ఆడుతుంటే న్యూజిలాండ్ బౌలర్ల దగ్గర సరైన సమాధానమే లేకుండా పోయింది. ఎక్కడ బంతిని సంధించినా ఇషాన్ దాన్ని బౌండర్ కి తరలిస్తూ చెలరేగిపోయాడు. తన సునామీ బ్యాటింగ్ తో టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. దాదాపు 2 ఏళ్ల విరామం అనంతరం పునరాగమనంలో నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టీ20లో కేవలం 8 పరుగులే చేసి విఫలమైన ఇషాన్ రెండో మ్యాచ్ లో మాత్రం ఊహకందని విధ్వంసం సృష్టించాడు. దేశవాళీలో నిలకడగా రాణించి టీమిండియాలో చోటు దక్కించుకున్న ఇషాన్ అంతర్జాతీయ క్రికెట్ లో కూడా సత్తా చాటుతున్నాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. నేను ఓ ప్రశ్న సంధించుకున్నాను. నేను మళ్ళీ సాధించగలనా లేదా అని. అయితే నేను చేయగలననే నమ్మకంతో ముందుకు సాగాను. చక్కటి షాట్లు ఆడాను. నా ప్రశ్నకు సమాధానం పరుగులే. అందుకే నేను పరుగులు చేయాలని చూశాను. దేశవాళీలోనూ రన్స్ రాబట్టా. ఆత్మవిశ్వాసాన్ని పొందాను. అలాగే ఈ రోజు కూడా నా భవిష్యత్తుకు మంచి రోజని ఇషాన్ కిషాన్ తెలిపాడు. ఇక న్యూజిలాండ్ టీమిండియా మధ్య మూడో టీ20 మ్యాచ్ 25వ తేదీన గువాహటి వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.